హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ ఈజీగా సోరకాయ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా 2 పెద్ద సైజు సోరకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ వేసుకున్న తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఉడికిన తర్వాత మనం అందులో కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలని కూడా వేసుకోవాలి. సోరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సోరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లోనే సోరకాయని ఉడికించుకోవాలి. సోరకాయ ఉడికేలోగా మనం కొన్ని పచ్చిమిర్చిని తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ సోరకాయ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని మనం ఉడుకుతున్న సోరకాయలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలి. సోరకాయ పూర్తిగా ఉడికిన తర్వాత అందులో సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా సోరకాయ కర్రీని జస్ట్ 15 to 20 మినిట్స్ లోపే మనం రెడీ చేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీరని వేసుకుంటే సోరకాయ కర్రీ రెడీ. ఈ సోరకాయ కర్రీ రైస్లో కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.